ఈ రోజు అలపిలో మనం బోటింగ్ చేస్తున్నాం ఫ్యామిలీతో. సే హాయ్. మరి స్పీడ్ బోట్ లో మన వారికి మొత్తం ఈరోజు చూసేద్దా. కేరళ కేరళ అన్నారు, ఆఖరికి బోటింగ్ దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా బోటింగ్ చూడబోతున్నారు అన్నమాట. మావాడు ముందు సీట్లో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఆ చెట్లన్నీ మెడిసిన్ చెట్లు, దాంతో క్యాన్సర్ కి కూడా క్యూర్ చేయొచ్చు. చూడ్డానికి ఏదో భయంకరంగా గృహల్లాగా అనిపిస్తుంది కదా ఈ చెట్ల మధ్యలో. ఇక్కడికి వచ్చి కూడా హాల్ట్ అవుతూ ఉంటారండి. చూద్దాం థిక్ ఫారెస్ట్లో ఎలా ఉంటుందో ఆ ఫీల్ వస్తుంది ఇక్కడ చూస్తుంటే. చాలా భయంకరంగా ఉంది. ఒక్కడు రావాలంటే మాత్రం పడిపోద్ది అంతే. సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది ఆ బోట్ అనుకుంటున్నారా? దాంట్లోనే అండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గూడ్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారు ఆయిష్? బోట్ నడుపుతుండు, ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. అసలు ఆయన మొత్తం పక్కన జరిపేసి మావాడు మొత్తం డ్రైవింగ్ అంతా చూసుకుంటాడు. ఇంకా 2 రోజులు వస్తే ఇక మొత్తం బోట్ అంతా ఈడ నడిపేసినట్టున్నాడు కదా. ఇది ఎవరిదో కాదండి, మన క్రికెట్ ప్లేయర్ ఫేమస్ సచిన్ టెండూల్కర్ గారు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మా వాళ్ళు అసలు మామూలుగా చూస్తలేరు, ఎప్పుడు దుంకెత్తారేమో అన్నట్టుగా ఉంది మా వాడికి ఊపట్ల. అందుకే ఎందుకైనా మంచిదని ఈ లైవ్ జాకెట్లు వేయించా వీళ్ళిద్దరితో. ఉసుక్కు ఊపుతావేంద్ర రే. ఇది క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ ఇక్కడే తయారవుతుంది. ఐ మీన్ ఈ చెట్లతో కూడా తయారు చేస్తారు. వామ్మో ఇన్ని గబ్బిలాలు అసలు ఎట్లా ఊగుతున్నాయి. గబ్బిలాల చెట్టు అనే బదులు దయ్యాల చెట్టు అనొచ్చేమో, అంత భయంకరంగా ఉంది. అసలు ఈ టైంలో ఈ వెదర్ ఎంత చల్లగా ఉందో. ఇప్పుడిప్పుడే చినుకులు పడుతున్నట్టున్నాయి. అసలు ఇటు బోట్లో వెళ్తూ ఈ వెదర్కి మంచి మిర్చి బజ్జీలో పురుగులో వేస్తే ఉంటుంది. ఈ కొంగలు చూడు ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో. స్వేచ్ఛ అంటే ఇవిటి అంటే మంచి మంచి లొకేషన్లో హ్యాపీగా దానికి ఎక్కడ కావాలంటే అక్కడ మంచి తిరుగుతున్నాయి. మనం ఎప్పుడో కానీ ఇలా రా.
షికారీ బోట్ అంటే ఇదే అండి. ఒక 2-3 అవర్స్ మనం మామూలుగా తిరగాలనుకుంటే దీంట్లో తిరగచ్చు. ఇదేంటి ఇంత విచిత్రంగా ఈ నెట్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మరేం లేదండి, దీన్నే చైనీస్ ఫిషింగ్ నెట్ అంటారు. ఈ బిల్డింగ్ ఇప్పుడు బ్యాక్ వాటర్ దగ్గరలో ఉందండి. అప్పట్లో ఈ మొత్తం వ్యూ కనిపించేలాగా వ్యూ పాయింట్ లాగా ఈ బిల్డింగ్ కట్టారు. కానీ ఆ స్టేబుల్ లేక అది 1 ఫ్లోర్ కిందికి వెళ్ళిపోయింది. దాన్ని అలా వదిలేశారు. ఇది స్టార్టింగ్ లో ట్రయల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భూత్ బంగ్లా అని చెప్పి పిలుచుకోవడం తప్ప ఇంకే దానికి పనికిరాదు. మొత్తం మీద బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చినామండి. ఫస్ట్ రాగానే 3500 ఇద్దరికి అని చెప్పారు. ఎక్స్ట్రా పర్సన్కి 1000 రూపీస్ అని చెప్పారు. తర్వాత మీ అబ్బాయి చిన్నాడే కదా అని చెప్పేసి 1000 రూపీస్ వదిలేండి, ఇకేం తగ్గించండి అది అని చెప్పేసి మేము మామూలుగా అడిగాము, తగ్గిస్తారా లేదని. బట్ తగ్గించారు. 3000 రూపీస్కి మన ఇద్దరిని అయితే పంపించారు. 1 అవర్ కంటే ఎక్కువ తీసుకోకండి, బోర్ ఫీల్ అయిపోతారు. బట్ 1 అవర్ పర్ఫెక్ట్ ఎంజాయ్ చేయొచ్చు. Safari Sunny. Do like, share, follow and subscribe.